మిగిలినటువంటి చౌపాయిలో ఒకసారి చదువుదాం. 27 నుంచి చదవాలి. सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा, और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावै। चारों युग परताप तुम्हारा, है परसिद्ध जगत उजियारा। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुलारे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दासा। సభవర రామ తపస్వి రాజా. శ్రీరామచంద్రుడు గొప్ప తపస్వి, మహాచక్రవర్తి. రెండు ఉన్నాయి. రాజ్యాన్ని ఏలటం, తపస్సులు చేయటం రాజర్షులకే సాధ్యం. రాజర్షులు అంటే రాజులుగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ వాళ్ళు తపస్సులు కూడా చేస్తారు. అంటే ఋషితుల్యమైన జీవితం, అంటే త్యాగమయమైన జీవితం. ఇక్ష్వాకు వంశీయులందరూ కూడాను, రఘువంశములో అందరూ కూడా అలాంటి వాళ్ళే. ఎవరు? రాజర్షులు అంటారు. మనకి భగవద్గీత దీనికి ప్రమాణం. ఇమం రాజర్షయ ఈ ప్రోక్తవానహం అవ్యయం. ఈ కర్మయోగ సిద్ధాంతాన్ని రాజర్షులకు నేను ప్రసాదించాను, వాళ్ళు దాన్ని ఆచరించారు. ఎవరు రాజర్షులు అంటే ఇక్ష్వాకు వంశీయులు. సూర్యుడు కదా చెప్పాడు అది. ఆ తర్వాత కాలక్రమంలో ఆచరించేవాడు లేకపోవటం చేత మహతీ నష్ట, ఇది నష్టం అయిపోయిందని చెప్పాడు. సో ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా రాజర్షులు, కర్మయోగులే వాళ్ళంతా. అది మనకు తెలుస్తుంది. కాబట్టి శ్రీరామచంద్రుడు కూడా సహజంగా ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి ఉద్భవించిన మహానుభావుడు కాబట్టి ఆయన రాజర్షిలాగానే జీవితాన్ని గడిపారు. ఏమిటి తేడా రాజుకి రాజర్షికి అంటే, బయటికి చూస్తే అన్ని అలంకారాలన్నీ ఉంటాయి. కిరీటం పెట్టుకుంటారు, పట్టు వస్త్రాలు కట్టుకుంటారు, సింహాసనం పైన కూర్చుంటారు, అంతఃపురంలోనే ఉంటారు. ఎందుకంటే రాజు కాబట్టి రాజు మర్యాదలు, రాజలాంఛనాలు ఉంటాయి. కానీ అంతర్గతంగా వాళ్ళు ప్రజల యొక్క మేలు కోసము, ప్రజల యొక్క సుఖము కోసము ఎప్పుడూ జీవితం యావత్తూ కూడా అలాంటి కర్మలే చేస్తారు. అంటే యజ్ఞయాగాదులు చేయటం కానీ, ప్రజాపాలనలో మరి ప్రజల కష్టములు తమ కష్టములుగా భావించటము కానీ, ఆ రాజ్యం ఎలా ఉండేదో అని మనకి వాల్మీకి రామాయణంలో చాలా క్లియర్గా ఉంటుంది. దశరథ మహారాజు రాజ్యం కూడా అంత చక్కగా సుభిక్షంగా ఉండేది. కాబట్టి ఆ రాజులందరూ అలాగే పరిపాలించారు. అవసరం వస్తే దేన్నైనా త్యాగం చేయగలిగే మానసిక స్థితిలో వాళ్ళు ఉండేవాళ్ళు. అంత ఉదారమైనటువంటి త్యాగం. రాముడే దానికి తార్కాణం కదా. మరి ఆఖరికి తన ప్రియసతి అయిన సీతమ్మను కూడా ఆయన త్యజించాడు కదా. ఎందుకు? ఆ లోకానికి ఒక ఆదర్శంగా ఉండడానికి కోసం. అంతకంటే త్యాగం ఎవరైనా చేయగలరా? ప్రజల కోసము తన ప్రియసతిని, గర్భవతినైనటువంటి ఆవిడను కూడా దూరంగా పెట్టేశాడు. త్యజించడం అంటే మనం అనుకున్న తేలిక మాటలు వదిలేయటం కాదు. ఆ త్యాగం అమితమైన త్యాగం. సీతా పరిత్యాగం అన్నారు కదా. అలా ప్రజల కోసం ఆ రకంగా వాడు జీవించారు. ఇప్పుడు నినాదాలు ప్రజల వద్దకు పరిపాలన, ప్రజల కోసం, ప్రజల వల్ల అని పేరే, కానీ ఆ డెడికేషన్ కానీ ఆ త్యాగబుద్ధి కానీ ఉండాలి కదా. అందుకే అది రామరాజ్యం అయింది. మరి ఆ ప్రకారంగా
ఒక రాజుగా శాశ్వతంగా చిరస్థాయిగా ఒక ఆదర్శవంతమైన రాజ్యం ఎవరిది అంటే రామరాజ్యం. మరి అలాంటి మహారాజు ఎవరు అంటే రాముడే గుర్తొస్తారు మనకి. అందుకని ప్రతి వాళ్ళు కూడా రామరాజ్యం కోసం మహాత్ములు కలలు కన్నారు. అది అందుకని ఆయన గొప్ప చక్రవర్తి, అంతేకాదు గొప్ప తపస్వి. తపస్సు చేయడానికి సంతోషంగా ఎవరు వెళ్తారండి కదా. 14 సంవత్సరాలు మరి ఆ తండ్రి యొక్క మాట ప్రతిజ్ఞ నెరవేర్చడానికి వెళ్ళాడు. సాధారణంగా రాజులు కూడా తపస్సులు చేస్తారు, మనం చరిత్రలో చదువుకుంటాం. ఇప్పుడు రఘుమహారాజు ఆయన తపస్సు చేశాడు, దిలీపుడు తపస్సు చేశాడు, భగీరథుడు, వీళ్ళందరూ ఇక్ష్వాకు వంశీయులు తపస్సు చేశారు. అయితే కొంతకాలం కొన్ని సందర్భాలలో ఒక అవసరం కోసము చేశారు, సంతానం కోసం కావచ్చు, మరి దేనికోసము అలా కారణం చేసి భగీరథుడు గంగని మరి తీసుకురావడానికి ఆయన తపస్సు చేశాడు. కానీ రాముడు చేసినటువంటి ఇది చూసారా, చిన్న వయసులో, పెద్ద వయసు ఏమీ కాదు అప్పుడు, చిన్న వయసే, ఇంకా సంతానం కూడా పొందలేదు, వివాహమైన కొన్ని సంవత్సరాలే, ఇంకా అప్పుడే రాజ్యాధికారం చేతికొచ్చేటువంటి స్థితిలో తెల్లవారితే పట్టాభిషేకం, మరి తర్వాత ఏమైంది, కథ అడ్డం తిరిగింది, నారచీరలు కట్టుకున్నాడు, వెళ్ళిపోయాడు కదా. అకస్మాత్తుగా ఒక సంఘటన, దాన్ని అంగీకరించాడు, ఆమోదించాడు, సంతోషంగా త్యాగం చేయగలరు. గడ్డి పరకలాగా అయిపోయింది ఆయనకి రాజ్యం. అయ్యో నేను వదిలిపోతున్నాను, కించిత్ బాధ లేదట కదా. అది ఋషుల యొక్క జీవనం. ఋషులకు దేనిపైన సంఘం ఉండదు, దేనిపైన అటాచ్మెంట్ అనేది ఉండదు. ఆ వైరాగ్య భావన రావాలి అంటే సామాన్యం కాదు, అది ఎంతో పరిపూర్ణ జ్ఞానం ఉండాలి. దీనికి ఒక చిన్న ఇన్సిడెంట్ రామాయణంలో కనిపిస్తుంది, కానీ ఎవరు దాన్ని పట్టించుకోరు ఆ ఘట్టాన్ని. ఇంకా పట్టాభిషేకం జరగలేదు, నిర్ణయం అయింది కదా. అలంకృతుడయ్యాడు, రథం మీద వెళ్తున్నాడు రాముడు లక్ష్మణుడితో సహా. ఎవరు, ఆవిడ దశరథుడు కబురు పంపించాడు, దశరథుడు పంపలే, కైకేయి. సరే వచ్చాడు, వస్తూ ఉంటే దారిలో రథం మీద వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా బారులు తీర్చి, అలా అలంకృతుడైన రాముడు వెళ్తూ ఉంటే అందరూ కూడా ఈ పట్టాభిషేకం తెల్లవారితో జరగబోతుంది కదా కాసేపట్లో, అందరూ చూస్తూ ఉన్నారు. చూసుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు, తమ భావాల్ని వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆహా, ఇక నుంచి మనం ఈ రాముడి యొక్క పరిపాలనలో ఎంతో సుఖంగా ఉంటాం కదా అని అనేక విధాల వేనోళ్ళ అందరూ రాముడిని ప్రశంసిస్తూనే ఉన్నారు. అక్కడ వాల్మీకి రామాయణంలో కొన్ని వాక్యాలు మనకి గమనిస్తే కానీ అర్థం కాదు, లేదా చదువుకుంటే వెళ్ళిపోతాం. ఏమంటారంటే వాల్మీకి, ఈ ప్రజలందరి యొక్క ప్రశంసా వాక్యాలు విని ఆయన మనస్సులో కించిత్ కూడా మనస్సు పొంగటము కానీ లేకపోతే హర్షం చెందటం కానీ జరగలేదట, నిర్లిప్తంగా విన్నారన్నమాట. మామూలుగా మనం ఎవరైనా పొగిడితే 1000 క్యాండిల్ బల్బ్ అయిపోతుంది. ఎవరైనా ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనసు ఇలా ముడుచుకుపోతాం, అవునా కాదా. కానీ అంతమంది పొగిడినా నిర్లిప్తంగా ఉన్నట్టు ఆయన, ఇది తంది కాదు అన్నట్టుగాని, ఎంత వైరాగ్యం ఉండాలి. కాబట్టి సీతారాములు ఇద్దరూ, వాడు మహారాజు మహారాణి అయిన మహావిరాగులండి. సన్యాసులకే ఆదర్శప్రాయులు సీతారాములు, ఋషులకే. కాబట్టి లేకపోతే అంత తొందరగా రాజ్యాన్ని విడిచిపెట్టడం కానీ, సీతాదేవిని పరిత్యజించడం కానీ ఎవరికి సాధ్యం? మహావిరాగులకి. అందుకని సవపర రామ తపస్వి, మహాతపస్వి ఆయన. మన దేవుళ్ళందరూ కూడా ఇదే భారతదేశం యొక్క పుణ్యం అండి. మన దేవుళ్ళు కానీ రాజులు కానీ తపస్సులు చేస్తారు, యుద్ధము చేస్తారు, రాజ్యాన్ని పరిపాలిస్తారు, అన్నీ చేస్తారు, సంసారము చేస్తారు, ఆల్రౌండర్స్ అన్నమాట. సో ఆ రకంగా అన్ని విధాలుగా ఒక పరిపూర్ణమైన జీవితాన్ని వాళ్ళు గడిపారు. సంసారం అంటే చచ్చిపోయేదాకా సంసారంలో కూరుకుపోవటం కాదు, అవసరం వస్తే త్యజించటం, సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి. ఆ త్యాగబుద్ధి, ఆ నిస్సంగ భావన, ఆ వైరాగ్యం, వివేక బుద్ధి ఎప్పుడు ఉంటుంది? జ్ఞానం ఉంటేనే అది సాధ్యం. అందుకని తపస్వి. సరే, అంతేకాక సీతా పరిత్యాగం తర్వాత ఎక్కువ కాలం రాజ్యం చేశారు. మనకి రామాయణంలో తార్కాణం 10,000 సంవత్సరాలు.
అంతకాలము సీతా వియోగంలో ఒక్కడే ఉన్నాడు. మళ్ళీ వివాహం అనే ప్రసక్తి లేదుగా, ఏకపత్తివ్రతుడు కదా. తర్వాత కూడా ఆయన కావాలంటే అన్ని పని అయినా చేసుకోవచ్చు. తర్వాత జీవితం యావత్తూ ఆయన అలాగే గడిపారు, ఏకాంతంలోనే గడిపారు, ప్రజల కోసమే. ఆ రకంగా మరి అలాంటి ఒక మహారాజు ఉంటే ఆయన తపస్సు గురించి మనకి ఒక రాక్షసి నోట్లోంచి వినిపిస్తారు వాల్మీకి. శూర్పణఖ తెలుసు కదండి. వాల్మీకి రామాయణంలో నాకు గొప్పగా నచ్చింది ఏంటంటే, రాముడి యొక్క విశిష్టతని 2 సందర్భాలలో, ఒకడు మారీచుడు, ఒకడు శూర్పణఖ, ఇద్దరే. మారీచుడు మాయల వాడే, శూర్పణఖ అలాంటిదే, మాయావేషాలు వేసుకుని ఇచ్చేసింది. మారీచుడు ముఖతః ఆయన ఏం చెప్పిస్తారు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అనే వాక్యం. రాముడంటే మూర్తి భవించిన ధర్మమే రాముడు, సాధువు, సత్యపరాక్రముడు అని మారీచుడు చెప్తాడు. ఎవరికి? రావణాసురుడికి బోధ చేస్తాడు. ఈ శూర్పణఖ విషయంకి వస్తే, ఆమె రాముడి దగ్గరికి ఎందుకు వచ్చింది? మోహించి వచ్చింది, అంతే కదా. మోహించి వచ్చింది, యాదృచ్ఛికంగా వెళుతోంది. రాముడిని చూడగానే మోహంలో పడిపోయింది. వెంటనే వివాహం చేసుకోవాలనుకుంది. అనుకుంటే సీతమ్మ అడ్డం వచ్చింది. ఇవన్నీ కథ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. అంతా చూసింది, అది పొసగలేదు. లక్ష్మణుడు ముగ్గు చెవులకు వచ్చాడు, వెళ్ళిపోయింది. ఆమెకి కసి ఇచ్చేసింది. ఇప్పుడు ఇవాళ రేపు అంతే కాదు, ప్రేమ ఫెయిల్ అయిపోతే వెంటనే ఏం చేస్తున్నారు, ఆడ నాశనం చేస్తున్నారు. అట్లాంటి శూర్పణఖ, వీళ్ళందరూ అజాతి వాళ్ళే. వాళ్ళు మోహం పెట్టుకొని ఆ మోహం తీరకపోతే అవతల వాళ్ళ మీద ఏం చేస్తున్నారు, కక్ష తీర్చుకుంటున్నారు. ఇది ఏ జాతి అంటారు? శూర్పణఖ జాతి. ఈవిడ అలాగే కక్ష తీర్చుకోవాలని ఖరదూషణాదులకు వెళ్ళి చెప్పింది. 3 సోదరులు ఉన్నారు, వాళ్ళు సైన్య సమేతంగా వస్తారు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఎవరు ఇంతకు వాళ్ళు అని అడిగారు. వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళ యొక్క ఆచార ప్రవృత్తి ఎలా ఉంటుందని వీళ్ళకి తెలియదు కదా. అంటే అప్పుడు విచిత్రం ఏంటంటే, అంత దుష్టురాలైనా కామబుద్ధి కలిగినదైనా ఆమె నోట్లోంచి రాముడు గురించి చెప్పేటప్పటికీ సత్యమే వచ్చింది. నిజం ఏమంటుంది, ఫలమూలాసినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ. అది ఆ రామలక్ష్మణులు దశరథ పుత్రులు 2 ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వారు? ఫలమూలాసినవు అంటే వాళ్ళు కందమూల ఫలానే తింటూ ఉంటారు. దాంతౌ మంచి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వారు. తాపసౌ తపస్సు చేస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. తర్వాత బ్రహ్మచారిణౌ, అది కూడా అదేంటండి, సీతమ్మ పక్కనే ఉంది కదా, లక్ష్మణుడికి వివాహం అయింది కదా, మరి బ్రహ్మచారిణం అంటారేంటి? బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకపోవడమే కాదు, పెళ్లి కాకపోతే బ్రహ్మచారులు అనకూడదు. మరి ఏమిటి అర్థం అంటే, 2 రకాల బ్రహ్మచర్యాల్ని మన శాస్త్రం చెప్పింది. ఒకటి నైష్ఠిక బ్రహ్మచర్యం, అసలు వివాహం సంసారంలో ప్రవేశించకుండా ఉండటం. రెండోది గార్హస్థ్య బ్రహ్మచర్యం, గృహస్థుల్లో ఉంటూ బ్రహ్మచర్య జీవితాన్ని గడపటం. ఇది మన శాస్త్రం అందరు గృహస్థులకు చెప్పింది. కానీ ఇప్పుడు అసలు అవన్నీ లేవులేండి, అవన్నీ మాటలే లేవు. గృహస్థ జీవితంలో బ్రహ్మచర్యం ఉంది. ఆ నియమం, ఆ పద్ధతి ప్రకారం జీవించటం. అలా జీవించినటువంటి వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్తారని శాస్త్రం కూడా చెప్పింది. మరి ఇప్పుడు తపస్సు చేయడానికి వచ్చారు కదా అడవులకి, మరి బ్రహ్మచర్యం తప్పదు. ఇక్కడ అవన్నీ కుదరవు కదా. తపస్సు చేస్తున్నప్పుడు 2 ఒకేలా చేయలేరు. కాబట్టి బ్రహ్మచారిణౌ, గృహస్థ జీవితం ఉన్నా బ్రహ్మచారులుగానే జీవించారు. వాళ్ళు అయోధ్యకి వెళ్ళిన తర్వాత కదా సీతమ్మ గర్భాన్ని దాల్చింది. మరి అన్ని సంవత్సరాలు కలిసే ఉన్నారు, కానీ బ్రహ్మచర్యంలో గడిపారు. అది తపస్సు. అలాంటి శ్రీరామచంద్రుడికి మరి మన స్వామి ఎవరు? ఆంజనేయ స్వామి పక్కా బ్రహ్మచారి అయినా. కాబట్టి ఆయనలో ఉండేటువంటి అన్ని సుగుణములు చూసి ఆయన దాసోహం అన్నాడు. ఆంజనేయుడు దాస్యం చేశాడు. అందుకు తనంతట తానే వచ్చి రాముడికి అన్ని రామకార్యాలు అందుకే చెప్పాడు. తినకే కార్య సకల తుమస, అన్ని కార్యములు రాముడు ఏం చెప్పాడో చెప్పకుండానే కొన్ని కార్యములు, చెప్పినవి కొన్ని అన్ని నెరవేర్చాడు.
భరతుడి విషయంలో, మరి లక్ష్మణస్వామి విషయంలో, మరి సీతమ్మ విషయంలో, ముగ్గురికి కూడా రామ వియోగ దుఃఖంలో బాధపడుతున్నటువంటి వాళ్ళకి, లక్ష్మణుడికి అయితే యుద్ధరంగంలో పడిపోతే సంజీవిని పర్వతం తేవడం నిన్న మనం చెప్పుకున్నాం. అసలు సీతాదేవికి స్వాంతనం కలిగించి, ఊరట కలిగించి, ఆమె యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచి, తప్పకుండా రాముడు వస్తాడమ్మా, యుద్ధం జరుగుతుంది, వీళ్ళు ఓడిపోతారు అని ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. ఆవిడ శరీర త్యాగం చేయాలనుకున్న తల్లి మళ్ళీ తిరిగి స్వామి రాగానే అంత ఆనందపడిపోయిందంటే, ఆమెకి ఎండిపోయిన సీతమ్మ అంటుంది, ఎండిపోయిన బీటలు వారిన నేలపైన వర్షం కురిస్తే ఎంత హాయిగా ఉంటుందో, నిన్ను చూస్తే, నీ మాటలు వింటే నాకు అంత హాయిగా ఉంది హనుమా అని ఎంత సేద తీరుతుందో ఆ తల్లి. అలా ఆమెకి ఇంకో విషయం మనం గమనించాలి. అసలు సీతమ్మతో మాట్లాడటానికి డైరెక్ట్గా అవకాశం లేని సందర్భం. ఎలాగా ఆ తల్లి మనసుకు స్వాంతన కలిగించాలి, నన్ను నేను ఎలా పరిచయం చేసుకోవాలి అనేది పెద్ద సమస్య. అందరు రాక్షసులు ఉన్నారు, గుర్తుపడతారు కదా, అని పైన అక్కడ చెట్టు కొమ్మ మీద ఉన్నాడు. అందుకని కనిపించకుండా ముందు ఆమెకి విశ్వాసం కలిగించడానికి రామచరిత్రం చెప్తాడండి సంక్షిప్తంగా. దశరథ మహారాజు ఉన్నాడు, రాముడి పుత్రుడు, జరిగింది చెప్తాడు. ఇప్పుడు మరి ఎలా కిష్కింధావాసులతో రాముడికి ఎలా పరిచయం అయింది అది సంక్షిప్తంగా చెప్తాడు. రాబోయేది కూడా చెప్తాడు. తప్పకుండా రాముడు వస్తాడు, యుద్ధం జరుగుతుంది, అది కూడా చెప్తాడు. సంక్షిప్తంగా చెప్పి ఆ సీతమ్మకి ఎంత ఆనందం కలిగిందంటే, ఆవిడకి ఒక రకంగా ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది. అలా రామ కథ వినగానే ఆవిడకి అమృతం పోల్చినట్టు అయింది. అప్పుడు దిగొచ్చి నెమ్మదిగా ఆవిడతో మాట్లాడటం, ఇలా సంభాషణ అంతా చాలా ఉంది. ఇంకొక విషయం ప్రస్తావిస్తే, హనుమంతుల వారు సీతమ్మకి ధైర్యం కలిగించడానికి నిజంగా సముద్రం ఎవరు దాటలేక స్వామి ఒక్కడే దాటొచ్చాడు కదా, అందరూ దాటలేమని చెప్పారు. ఈయన ఒక్కడు దాటొచ్చిన తర్వాత సరే అప్పుడు సీతమ్మని చూశారు. అయితే సీతమ్మ ఒక మాట అడుగుతుంది, నీవేమో మహాబలవంతుడివి కాబట్టి నువ్వు దాటి రాగలిగావు, మరి సుగ్రీవుడి దగ్గర అందరూ వానరులు అలాంటి బలవంతులేనా? అందరూ సముద్రాన్ని దాటి రాగలరా? నువ్వు యుద్ధం జరుగుతుంది, రాముడు గెలుస్తాడని చెప్తున్నావు, ఎలా సాధ్యం? ఇంతమంది వానరులు ఎలా వస్తారు లంకకి ఇంత పెద్ద సముద్రాన్ని దాటి? ఎంత ఇంటెలిజెంట్ క్వశ్చన్ అది కదా. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చెప్పాలి? ఉన్నమాట చెప్తే కష్టం. ఏమిటది? నేను ఒక్కడిని దాటి వచ్చానమ్మా, వాళ్ళు ఎవరు రాలేదన్నారు అనుకోండి, అప్పుడు ఇంకెవరు రాలేకపోతే యుద్ధం ఏం జరుగుతుంది? రావుడే వస్తాడు ఎగురుకుంటూ కదా. కాబట్టి అవతారానికి విరోధంగా పోకూడదు. మరి ఎలా ఇప్పుడు సీతమ్మకు నమ్మకం కలిగించాలి చెప్పండి? లేదు అంటేనేమో నిరాశకు లేనైపోతుంది. మరి ఏం చెప్పాలి అని ఒక ఉపాయంతో ఒక మాట అంటాడు. అదే అందుకే స్వామి ఏమన్నాడు, వాక్కుకి రాజు అంటాడు, శబ్దానికి రాజు. శబ్దరాజాయ విద్మహే హనుమంతులు అంటారు. ఏమంటాడంటే, అమ్మా సుగ్రీవ మహారాజు దగ్గర ఉన్న వీరుల వానరులందరూ కూడాను నాతో సమానులు, నాకంటే విశిష్టులే, నాకంటే తక్కువైన వాళ్ళు ఒక్కళ్ళు లేరంటాడు. అక్కడ తన వినయాన్ని చాటాడు. సీతమ్మకి బాధ కలగకుండా, అనుమానం రాకుండా, సందేహం రాకుండా తన్ని తాను చిన్నగా చేసుకున్నాడు, కానీ పెద్దగా చేసుకోవాలి. మనం ఏం చేసుకుంటాం? ఎప్పుడు పెద్దగానే గొప్పగానే చెప్పుకుంటాం. మరి ఆయన మాత్రం తన్ని చిన్నగా చేసుకున్నాడు. అంటే నేను మామూలు వాడినే. ఇంకో మాట అంటాడు, అమ్మా నన్ను దూతగా పంపించారంటే, దూతగా పంపించిన వాడు వీరుడు అవ్వక్కర్లేదు, శక్తివంతుడు అవ్వక్కర్లే, తెలివితేటలు ఉంటే చాలు. మరి నన్ను దూతగా పంపించారంటే ఒక సామాన్యమైన వారనుండే నేను, అందుకే దూతగా వచ్చానంటాడు. అందుకు ఆంజనేయ స్వామిలో ఎన్నెన్నో ఉన్నాయి అలా తలుచుకుంటే మనం. అలా తన్ని తాను చిన్నగా చేసుకోవటం, వినయంగా ఆ తల్లికి ధైర్యం చెప్పడం. ఆ ధైర్యం చెప్పాలంటే ఈ రకంగానే చెప్పాలి, ఇంకో మాట లేదు. ఆ రకంగా మరి శ్రీరామచంద్రుడికి చేయవలసిన సమస్త కార్యములు అంటే సీతాదేవికి ధైర్యం చెప్పకపోతే, చూశాను వచ్చాను అంటే మరి ఆవిడ ప్రాణత్యాగం చేస్తే ఎలాగా? చూడడం కాదు,
ఆవిడికి స్వాంతనం కలిగించి ధైర్యం చెప్పాడు. రావణాసురుడికి గుండెల్లో గుబులు పంపించాడు. ఒక్క విజిట్లో ఎన్ని సాధించాడు చూడండి. ఒకే విజిట్. ఎన్ని రోజులు లంకలో తిరిగాడు? మహా అయితే 2 రోజులేమో అంతే ఆయన. కాబట్టి ఇంత షార్ట్ టైంలో ఇంత ఘనకార్యం, అందుకే అన్ని రామకార్యములు అన్నీ ఒక్కసారి నెరవేర్చాడు. ఆయన సీత జాడ తెలుసుకురామని ఇవన్నీ చెప్పలేదు కదా, తనంతటి తానే అక్కడ ఆ సమయాన్ని సందర్భాన్ని బట్టి చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే శరీరాన్ని చిన్నదిగా చేసుకున్నాడు, తన వ్యక్తిత్వాన్ని చిన్నదిగా చేసుకున్నాడు. అదే ఎక్కడ రావణాసుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ అలా లేదు, చిన్నగా కాలేదు. అప్పుడు వీరుడిగానే నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడ్డాడు, హితం చెప్పాడు, బెదిరించాడు. రాముడు అంటే ఎవరు అనుకున్నావు? ఈ లోకాలన్నింటినీ సృష్టి స్థితి లయములు చేసి పునఃసృష్టి చేయగలిగినటువంటి వాడు ఈశ్వరుడు, ఎవరనుకుంటున్నావు అని సూక్ష్మంగా చెప్పాడు కూడా. సీతమ్మ అంటే ఎవరనుకున్నావు? నువ్వు సాధారణ స్త్రీ అనుకుని నువ్వు చేరపెట్టావు. నువ్వు తపస్సు చేశావే, అలా ఎంతో రీజనబుల్గా నువ్వు తపస్సు చేశానంటున్నావు, జ్ఞానాన్ని వేదాన్ని చదివానంటున్నావు. మరి ఇలాంటి వాడివి ఇంత దుష్టమైనటువంటి అల్పమైన పని ఎలా చేసే సిగ్గులేదా అని అడుగుతాడు కదా. ఇంత వంశానికి గొప్ప పౌరస్త్య వంశానికి చెందినవాడిని అంటున్నావు, ఇలాంటి పని చౌర్యం, స్త్రీ చౌర్యం, స్త్రీని దొంగతనంగా ఎత్తుకు రావటం అనేది అంత ఆ దుష్టమైనటువంటి అల్పమైన పని ఎలా చేయగలిగావు అడుగుతాడు. ఇలా మొత్తానికి ఆ అన్ని విధాలుగా రావణాసురుడికి ఒక షేక్. రావణాసురుడు కాదు, లంకని మొత్తాన్ని ఏం చేశాడు? షేక్ చేసి పారేశాడు. అంతా అన్ని విధాలుగా సర్వసమర్థుడు రామకార్యములు ఆయన అని ఒక్కసారి అంతేగా చెప్పాను కదా. రాబోయే యుద్ధానికి ప్రాతిపదిక ముందే ఊహించుకొని అన్నీ చేశాడు. అందుకే శ్రీరామచంద్రుడు కూడా ఈ సీతమ్మ జాడు తెలుసుకొని తిరిగి అక్కడికి వెళ్తారు కదా కిష్కింధకి. వెళ్ళినప్పుడు అప్పుడు రాముడు ఒక్క క్షణము ఉద్విగ్నత భరితుడవుతాడు. ఒక క్షణం కళ్ళు చెమ్మగిల్లుతాయి ఆయనకి. అప్పుడు ఆయన ఏంటంటే, ఇంత ప్రియమైన వార్త నువ్వు చెప్పావు హనుమా, ఈ సమయంలో నేను నీకేమివ్వాలి? నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? నీ రుణం తీర్చుకోవాలంటే ఇప్పుడు నేనేమి చేయలేను. మహారాజుగా ఉంటే ఏమైనా కానుకలు పట్టణాలు ఇస్తాడు. ఇప్పుడు అన్నీ వదిలేసి వచ్చాడు ఆయన, ఏమీ లేదు ఆయన దగ్గర. కాబట్టి ఈ సమయంలో నేను నీకేమి ఇవ్వాలి అంటే నన్ను నేను ఇచ్చుకుంటాను. నన్ను నేను ఇచ్చుకోవడం అంటే ఏంటి? పరిశ్వంగం చేసుకుంటాడు. హరషి ఉరలాయే అంటాడు కదా. అంటే సంతోషంతో ఆయన కృతజ్ఞతాభావంతో ప్రేమతో ఒక గాఢ ఆలింగనం చేసుకుంటాడు స్వామి. ఆ ఫోటోల్లో మీరు చూస్తారు, రాముడు భుజం పైన ఆంజనేయుడు తలబెట్టి ఇలా మైమర్చి కళ్ళు మూసుకొని, ఇద్దరు కళ్ళు మూసుకుంటారండి. అది అండి ప్రేమ అంటే. ఒకళ్ళ కళ్ళు మర్చిపోతారు. అందుకని హనుమా, నేను నీకు తిరిగి ఉపకారం చేయలేను, అందుకు నా హృదయంలో ఎప్పుడు పెట్టుకుంటాను దీన్ని అని రాముడు అంటాడు. మరి హనుమంతుడు ఎవరిని హృదయంలో పెట్టుకున్నారు? రాముడు. ఇప్పుడు దూరం ఎక్కడ? హృదయాలు నిండే ఏకమైనప్పుడు. అది అందుకే హనుమంతుడిని మనకు రాముడి వైపు ప్రయాణం చెయ్యాలి, రామభక్తి పెరగాలి, తద్వారా అనంతమైన మోక్షం పొందాలి అని అంటే హనుమంతుడి ద్వారా ప్రాప్తిస్తుందని. ఎందుకంటే ఆయన తన మన ధన రాముడికే సమర్పణ చేశాడు. ఆయన హృదయం అంతా రామమయమైపోయింది, ఆయన శరీరమే రామమయమైపోయిందని చెప్తారు. ఎందుకు? రామ మంత్రముతో అలా ఆయన పునీతుడయ్యాడు. ఒకటేమిటి సర్వస్వము. ఇంకో రకంగా చెప్పాలంటే రాముడు ఆయనలో నిండిపోయాడు. ఆయనలో రాముడు, జగమంతా రాముడు ఉన్నాడు, కానీ ఆయన హృదయంలో నిలుపుకొని చేశాడు. కాబట్టి అలా సర్వకార్యములు కూడా మరి రామకార్య సిద్ధికై అన్ని సర్వప్రయత్నములు చేశాడు హనుమంతుల వారు. చెప్పి ఇక మరి భక్తులకు ఏం చేస్తాడు అంటే, ఔర మనోరథ జోకొయిలావై సోయి అమిత జీవన పాలపావై. 2 విషయాలు చెప్పారు తులసీదాసి.
ఎవరైనా సరే స్వామి నా పైన దయ చూపించు, నా పైన కరుణ చూపించు అని ప్రార్థన చేస్తే ఆర్తిగా, అప్పుడు మనోరథములను నెరవేరుస్తాడు స్వామి. రెండవది దీర్ఘాయువును ప్రసాదిస్తాడు అని చెప్పారు. ఇవన్నీ వరుసగా ఫలశ్రుతిగానే చెప్పారు. స్వామి యొక్క ఉపాసన, ప్రార్థన వల్ల, ఆరాధన వల్ల, స్మరణ వల్ల ఏమేమిటి లభిస్తాయి అనే విషయం మనకి చెప్పారు. ఇందులో మనోరథములు నెరవేరుస్తారు. అందరికీ కావాల్సింది ఇదే. ఏం కావాలి? కోరికలు తీరాలి కదా. ఎవరైనా భగవంతుడి దగ్గరికి వెళ్ళారు అంటే ఏమిటి? అవి పెట్టుకొనే పోతారు కదా. చదువుతారు, వెళ్ళి దగ్గరికి వెళ్ళి స్వామి అది చేయి, స్వామి ఇది చేయి. రెండవది కష్టాలు పోవాలి. ఈ రెండు తులసీదాసి ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తారు. కాబట్టి భగవద్ ఆరాధన వల్ల సాధారణ మానవుడు ప్రపంచ స్థాయిలో బ్రతికేవాడికి ఈ రెండూ ఉంటాయి. ఏవో కోరికలు లేని మానవుడు అంటూ ఉండడు. కాబట్టి రెండవది ఏంటంటే కష్టాల నుంచి బయటపడాలి, కోరికలు తీరాలి. ఇది కావాలి. అయితే మనం చెప్పుకున్నాం, మనంతట మనం కోరికలు కోరుకుంటే ఆ కోరికలకు ఏం కోరుకుంటామో మనకు తెలియదు, ఎలాంటివి కోరుకుంటామో తెలియదు. ఆ కోరికలు ఒక్కోసారి కాదు, ఎప్పుడు ప్రతిబంధకంగా తయారవుతాయి. తీరవచ్చు. భగవంతుడు నిష్ఠగా భగవంతుడు ప్రార్థిస్తే, ఆరాధిస్తే తీరుతాయి. కానీ అది భగవంతుడిని బలవంతంగా కోరి తీర్చుకున్నట్టు అవుతుంది. కాబట్టి నిజమైన ఉపాసకుడు ఏం చేస్తాడంటే, ఈ కోరికల్ని తీర్చు అని అడగడంట. మరేంటి? నాకేం కావాలో నీకు తెలుసు. నిష్కల్మషమైనటువంటి భక్తితో చేసేవాడికి నాకేం కావాలో నీకు తెలుసు కదా స్వామి, నేను అడగాలని. నిజం, భగవంతుడు తెలియదా? మనం అడగాల. ఇప్పుడు తల్లిని పసిబిడ్డ అమ్మ నాకు పాలి అని అడుగుతుంది అంటే నోరు ఇంకా తెరవలేదు, అప్పటికి మాటే రాదు ఆ బిడ్డకి. ఏమడుగుతుంది? తల్లి అన్ని చూసుకోవాలి కదా. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక లిస్టు చదివేసి కావాలంటే సరిపోనీరా, ఓ చాక్లెట్, ఓ బిస్కెట్ ఇస్తాడు దేవుడు. కానీ దానివల్ల అదే తనకు ప్రతిబంధకం అవుతుంది. మళ్ళీ ఇంకా కోరికలు. కాబట్టి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఎక్కడ నువ్వు విన్నాను ఒకచాట, కామానికి కామాలే అట, ఫుల్ స్టాప్ లేదంట. కావాలంటే తెలుసు కదా, ఇంకా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏం చేయాలి? స్వామి నాకేం కావాలో నీకు తెలుసు. ఇంకోటి, మనకు యోగ్యత, అర్హత కూడా ఉండాలి కదా. ఇప్పుడు మనం కోరాము, ఆ కోరిక తీరాలంటే దానికి కావాల్సిన ఫిట్నెస్ కావద్దా? ఒక ఉద్యోగం చేయాలంటే ఫిట్నెస్ కావద్దా? ఈ కోరిక తీరాలి అంటే దానికి తగినటువంటి పుణ్యం ఉండాలి. భగవంతుడు రక్షించాలన్నా, భగవంతుడు మనకి అడిగింది ఇవ్వాలన్నా దానికి తగిన పుణ్యం అకౌంట్లో ఉందో లేదో చూసుకొని ఇస్తాడు ఆయన, ఊరికే ఇవ్వడం. కాబట్టి ఉండాలి, లేకపోతే తీరదు ఆ కోరికలు కూడాను. అందరికీ అన్ని కోరికలు తీరవు కదా. దానికి తగిన ఉపాసన, దానికి తగిన తపస్సు, లేకపోతే పూజ, ఆరాధన అది చేయాలి. అలాగే రక్షింపబడాలన్నా దానికి తగినట్టు పుణ్యం ఉండాల్సిందే. ఆ రెండు లేకుండా నువ్వేమీ చేయకుండా ఊరికే స్వామి నాకు దయ రాలేదంటే రాదు. అందుకు ఇక్కడ ఏమన్నారు? మనక్రమ వచనధ్యోజావ అంటాడు. అంటే మనోవాక్కాయ కర్మలతో ఎప్పుడైతే హనుమంతుడిని ఎవరైనా భగవంతుడిని చేస్తారో అప్పుడు వాళ్ళకి అన్ని సిద్ధిస్తాయన్నాడు. కాబట్టి మనస్సు, వాక్కు, కర్మ 3 కూడా చెప్పారు. ఇక సాధు సంతకే తుమరఖవారే అసుర నికందన రామ దులారే. ఈ దులారే అనేది నాకు భలే ఇష్టం. అంటే ముద్దు బిడ్డ అని చెప్పుకున్నాం. సీతారాములకి ముద్దు బిడ్డ ఆయన. ఇది ఎక్కడ తెలుస్తుందంటే మనకి చివరి ఘట్టంలో, పట్టాభిషేక ఘట్టంలో తెలుస్తుంది. వానరులందరినీ శ్రీరాముడు పట్టాభిషేక సమయంలో పేరున అందరినీ సత్కరిస్తాడు. పిలిచి చాలా ప్రేమతో అందరికీ ఆభరణాలు ఇవ్వటం, అందరినీ సత్కరిస్తాడు. ఇక 2 పట్టు వస్త్రాలు, ఒక ముత్యాల మాల, ఇవి శ్రీరామచంద్రుడు సీతమ్మకి ఇస్తాడు. ఇచ్చి, సీత నీకు ఎవరంటే చాలా ప్రీతి కలిగిందో, ఎవరంటే నీకు చాలా ఇష్టమో వారికి దీన్ని నువ్వు ఇవ్వు అని చెప్తా. ఎవరంటే ఇష్టం సీతమ్మకి?
సీతమ్మని చూడగానే హనుమంతుడు కూడా జగన్మాతనే చూసాడు, ఆయన సందేహమే లేదు ఇందులో. కాబట్టి ఆమె కూడా హనుమంతుడు రాముడు నమ్మకంతో పంపించాడు కాబట్టి ఆమె కూడా పుత్రవాత్సల్యంతోనే ఆయన్ని ఆదరించింది. అప్పుడు సీతమ్మ మాటలు తక్కువ అండి, సీతారాముడి మధ్యలో మాటలే లేవు, చాలా తక్కువ. ఎందుకంటే మనసులు రెండు ఒకటి కాబట్టి. ఆయన ఊరికి మెల్లగా అన్నాడు. అప్పుడు సింహాసనం మీద కూర్చున్నారు సీతారాములు ఇద్దరు. అప్పుడు సీతమ్మ రాముడి వైపు చూసింది, అక్కడ హనుమంతుడు ఉన్నాడు, హనుమంతుడి వైపు చూసింది. మళ్ళీ రెండోసారి రాముడి వైపు చూసి మళ్ళీ హనుమంతుడి వైపు చూసింది. అంటే ఆవిడ మనసులో అర్థం ఏంటి, ఈ రెండు మీరు నాకు ఇష్టమైన వాడికి ఇమ్మన్నారు కదా అని ఒక చూపుతోనే చెప్పింది మనసులో ఉండేటువంటి భావన. రాముడు కూడా చూపుతోనే అంగీకరించాడు. ఇద్దరి మధ్యలో చూపుతోనే సంభాషణ జరిగింది. కానీ హనుమంతుడిని పిలిచారు. పిలిచిన తర్వాత అది హనుమంతుడి వారికి సీతమ్మ ఇస్తే అప్పుడు స్వామి చాలా సంతోషంతో స్వీకరించాడు. ఇప్పుడు డబుల్ ప్రసాదం. డబుల్ ప్రసాదం అంటే ఏంటి? సీతమ్మ రాముడి చేతిలో నుంచి, అంతేగా రాముడు భావనలోంచి చేతిలోంచి సీతమ్మ చేతికి వస్తే, సీతమ్మ చేతిలోంచి ఆంజనేయ స్వామికి వెళ్ళి, అంటే ఇద్దరి యొక్క ప్రేమ వాత్సల్యము అన్నీ కూడా నిండినది అది ఆయనకు వచ్చింది. కొంతమంది పెద్దలు ఏం చెప్తారంటే ఆ సందర్భంలో ముత్యాలహారం హనుమంతుడు కావాలా. సినిమాల్లో ఏమిటంటే అన్ని చూపిస్తారులేండి, ఆయన అంతా కురికెట్ట, నాకెందుకు ఈ హారం, దీంట్లో రామనామం వినిపిస్తున్నారు లేదని సినిమాలు చూపిస్తారు. అవన్నీ నమ్మకండి, తెలుగు సినిమాలన్నీ నమ్మొద్దండి మీరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కథలన్నీ కల్పించి పాడు చేశారు మొత్తం ఇతిహాసాన్ని అంతా. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు, మార్చుకుంటారు. అలాంటి కోతి కాదు హనుమంతుడు కొరకటాన్ని. ఎందుకంటే సీతారాములు ప్రేమతో ఇస్తే దాన్ని ఎందుకు కొరుకుతాడండి ఆయన? అవునా, ఆలోచించొద్దు. మరి ఏమిటి అంటే పెద్దలు దానికి అనుసంధానం చేస్తారు. ఆ మాలట 108 ముత్యాలు ఉన్నటువంటి మాల. ఏమిటి ఆ మాల అంటే ఉపనిషత్తు మాల. ఉపనిషత్తు మాల ఇది ముక్తికోపనిషత్తులో ఒక రెఫరెన్స్ ఉంది. ఏమిటి అంటే శ్రీరామచంద్రుడుని హనుమంతుల వారు శిష్యుడిగా వెళ్ళి ప్రశ్నిస్తాడు. తత్వాన్ని గురించి సంభాషణ జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మోక్షం పొందాలి, మరి జ్ఞానం పొందాలంటే ఏం చెయ్యాలి? దానికి ఏమిటి అథారిటీ అంటే ఒక్క మాండూక్యోపనిషత్తు చదివితే చాలు. అది అర్థం కాకపోతే దశోపనిషత్తులు చదవాలి. అది కాకపోతే 32 ఉపనిషత్తులు అథారిటీ ఉంది. అది కాకపోతే 108 ఉపనిషత్తులు అష్టోత్తర శతం అధ్యయనం చెయ్యాలి నాయన. అవి ఏమేమిటి? దాని పేర్లన్నీ ముక్తికోపనిషత్తులో ఉన్నాయి. అది ఉపనిషత్తు మాల. అంటే శ్రీరాముడు సీతాదేవి ద్వారా ఏమందించాట? జ్ఞానమాల, ముత్యాల మాల, జ్ఞానం సంబంధించినటువంటిది తత్వజ్ఞానం. ఇదే మళ్ళీ శ్రీరామ ఉపనిషత్తులు కొన్ని ఉన్నాయి. దాంట్లో ఋషులందరూ దేవతలందరూ హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఈ మొత్తం సాహిత్యం అంటే ఏంటి? ఈ ఉపనిషత్తులు మొదలైన వేదములు అన్నిట్లోకెల్లా అతి ప్రధానమైనటువంటిది ఏది? దేనివల్ల మానవుడు ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందుతాడు, అదేమిటి అని చెప్పి అడుగుతాడు. అడిగితే అప్పుడు హనుమంతుడు ఋషులకి బోధ చేస్తాడు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు రాముడే అందించాడు. ఈ అధ్యాత్మ రామాయణంలో మరో చోట సీతమ్మని రాముడు ఆదేశిస్తాడు. సీత, హనుమంతుడు తగినవాడు, మంచి అర్హుడైనటువంటి విద్యార్థి, చక్కని సాధకుడని కొన్ని గుణాలు వర్ణించి ఇతనికి నీవు బోధ చెయ్యి అని అంటాడు. అప్పుడు సీతాదేవి కొంతవరకు రామతత్వాన్ని చెప్తుంది. చెప్పిన తర్వాత మళ్ళీ శ్రీరామచంద్రుడు తత్వమసి మహావాక్యాన్ని గురించి బోధ చేస్తాడు. ఇలా ఉపనిషత్తుల్లో మనకి రెఫరెన్స్ కనిపిస్తాయి. ఏమిటి అంటే మరి శ్రీరామచంద్రుడి యొక్క ద్వారా జ్ఞానాన్ని పొందాడు కాబట్టి ముద్దు బిడ్డ అంటే అటాచ్మెంట్ కాదు ఇది. మరేమిటి? సేవ ద్వారా, భక్తి ద్వారా పునీతమైపోయి రామతత్వాన్ని అందుకొని ఆ తత్వంలో నిలిచాడు హనుమ. ఊరికే ఏదో అలా తిరిగి చాకరీ చేయటం కాదు, బండ చాకరీ. చూసారా ఎదగటం.
ఎదగటం ఎప్పుడు జరిగింది? అంతఃకరణ శుద్ధి అయిన తరువాత ఆ తత్వజ్ఞానం అనేటువంటిది లభించి ఆయన మళ్ళీ ఋషులకి తత్వాన్ని ప్రబోధించాడు. అది తర్వాత 31 అష్టసిద్ధి నవ నిధికే దాత అసవరదీన జానకీ మాత. ఈ తులసి దోహాల్లోనే మనకు కనిపిస్తుంది. ఏమిటి అంటే సీతమ్మ ఆవిడ అష్టసిద్ధులు నవనిధులు మరి ప్రసాదించిందట. ఎవరికి? ఈయనకి ఎందుకండి బ్రహ్మచారికి అవసరం లే. మరి ఎందుకోసం? తనను ఆశ్రయించినటువంటి భక్తులకి ప్రసాదించడానికి ఆయనకి ఇచ్చిందట. ఎవరు? సీతమ్మ. మామూలుగా నిధులకి దేవి ఎవరు? లక్ష్మీదేవి. అవునా? అన్ని నిధులకి లక్ష్మీ దేవత. మరి ఆ లక్ష్మీదేవిగా సీతమ్మ ఆవిడ అనుగ్రహిస్తే అవి దొరుకుతాయి ఎవరికైనా. ఇప్పుడు ఈ శక్తిని ఏది సిద్ధిని ప్రసాదించటం కానీ ధనాన్ని నిధిని ప్రసాదించటం కానీ ఈ శక్తిని హనుమంతుడికి ఇచ్చిందట ఆ తల్లి. ఆయనకు కూడా కొంత పని అప్పగించిందనమాట. చెప్పాడు కదా హనుమంతుడు ఏమని, మీకు ఇహలోకంలో ఏమైనా కష్టాలు తీరాలో ఏదైనా కావాలంటే నన్ను పట్టుకొని నేను తీరుస్తాను, మోక్షం కావాలంటే రాముడిని అడగండి నేను ప్రమాణం చేశాడు కదా. కాబట్టి సీతమ్మ ఆయనకి ఆ నిధులు అవి ఇచ్చిందట. నవనిధులు అష్ట సిద్ధులు అంటారు. ఈ సిద్ధులు సీతమ్మ ఇచ్చిందని దీంట్లో మనకు కనిపిస్తుంది. మరి ఎప్పుడు ఇచ్చిందో మనకు తెలియదు, కానీ ఒక చిన్న పాయింట్ వాల్మీకి రామాయణంలో చెప్తాను కదా. వాల్మీకి ధ్వనిపూర్వకంగా చెప్తారు, డైరెక్ట్గా ఏది చెప్పరు. సీతమ్మ తిరిగి వెళ్ళిపోతున్నటువంటి ఆంజనేయ స్వామికి చూడామణి ఇస్తుంది. చూడామణి తెలుసు కదా, తలపైన పెట్టుకుంటే చూడామణి రాముడికి ఆనవాలుగా ఇస్తుంది, చూపించమని. ఆ రామాయణంలో వర్ణిస్తారండి. మరి అది ఎంత శక్తి ఉందో దాంట్లో తెలియదు. ఊరికే మణి కాదు అది, అది అమూల్యమైన మణి, సహజ సిద్ధమైన మణి. ఆ మణి ఇలా తీసి ఆయన చేతిలో పెట్టగానే స్వామి ఆ మణి చేతిలో తగలగానే ఇలా ఏదో పెద్ద ఇది ఊపుతున్నట్టుగా ఊగిపోయాట. ఒక్కసారి ఒక పెద్ద గాలి వచ్చినప్పుడు చెట్టు అలా ఊగిపోతుందో అలా ఊగిపోయాట. ఏమిటి? ఎప్పుడు ఊగిపోతారు మనిషి? ఎమోషన్ ఎక్కువైనప్పుడు ఊగిపోతాడు. అవునా? తట్టుకోలేని శక్తి ఒకటి ప్రవేశించినప్పుడు ఏమవుతున్నాడు మనిషి? ఊగిపోతాడు. అవునా? అది జరిగింది. అంటే సీతాదేవి ఆదిశక్తే, ఇందులో సందేహం లేదు. ఊరికి అశోకవనంలో ఏడుస్తూ కూర్చున్నంత మాత్రం చేత ఆవిడ శక్తిహీనరాలు అనుకోకూడదు. రామాయణంలో దీనికి ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, చెప్పక్కర్లే. కాబట్టి ఆదిశక్తి కాబట్టి ఆవిడ మొత్తం ప్రకృతికి విశ్వానికంతటికి మూలశక్తి కాబట్టి ఆ తను ధరించిన చూడామణి ఆ చేతిలో పెట్టగానే హనుమంతుడు కూడా ఒక్కసారిగా ఇదైపోయాడు. అది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ అంటారు చూడండి. దేని ద్వారా అయినా జరగచ్చు. అది మహనీయులు కొంతమందికే కొన్ని సందర్భాల్లోనే చేస్తారు. ఎందుకంటే ఆ మణి తీసుకున్న తర్వాత స్వామి ఏం చేశాడు? అప్పుడు ఈ లంకా దహనం ఇవన్నీ కూడా తర్వాత చేసిందే, ముందు చేయలా.